ఇక్కడ నుంచి ఇండియన్స్ చాలామంది అమెరికా వెళ్ళాలి అని ఒక మంచి కలగని వెళ్తారు. కానీ ఇక్కడ అప్పులు చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక, లేకపోతే మనందరికీ తెలిసిందే ఎప్పుడైనా చదువుకునే వయసులో లగ్జరీస్ అనే ఒక మాయలో పడిపోతారు ప్రతి ఒక్కళ్ళు. అది జాబ్ చేసిన కొన్నాళ్ళకి కూడా చాలామందికి అదే ఉంటుంది. బాధ్యతలు నెత్తిన పడితే గానీ వాళ్ళకి ఆ విషయం తెలీదు. ఎందుకు ఈ టాపిక్ మాట్లాడుతున్నా అంటే, యెస్, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళని వేధిస్తున్న అంశాలు కొన్ని. అందులో మొదటిది సరదాగా స్టార్ట్ చేసే డ్రగ్స్, 2 సరదాగా స్టార్ట్ చేసే లగ్జరీస్. ఇవి ఎంతవరకు దారితీస్తున్నాయి అంటే, హనీ పాటింగ్ అన్న పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? అసలు ఈ హనీ పాటింగ్‌తో మన తెలుగు అమ్మాయిలు అమెరికాకు వెళ్లి చేస్తున్న పనులేంటి? తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. నిజంగా ఇలా జరుగుతుందా అని ముక్కున వేలేసుకున్న వాళ్ళు ఎంతోమంది. సో, ఆ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడడానికి విజయ్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ డ్రగ్స్ అనే ఒక పాయింట్‌ని తీసుకుందాం. సరదాగా అవును డ్రగ్సా? ఎలా ఉంటది? నిజంగా అంత మత్తొస్తదా? ట్రై చేద్దాం. సరదాగా ఒకసారి అని అనుకున్న వాళ్ళు చాలామందే ఉంటారు. కానీ అది రాబోయే రోజుల్లో ఏమవుతుంది? మన ప్రస్తుతం అది ట్రెండా? లేకపోతే ఏంటి? మీకు తెలిసినంత వరకు అసలేంటది? ట్రెండ్ అని కాదు. ఇది సరదాగా అని చెప్పి స్టార్ట్ చేసి వ్యసనంలాగా మారిపోయి చాలామంది ఈ చనిపోయిన సంఘటనలున్నాయి. బ్లాక్‌మెయిల్స్ ఎక్కువైపోయినాయి డ్రగ్స్ వల్ల. రీసెంట్‌గా అంటే చూసుకుంటే ఇక్కడ డ్రగ్ తీసుకునేవాళ్ళా? లేకపోతే ఎవరు? ఈ బ్లాక్‌మెయిలింగ్ కొంచెం డ్రగ్స్ క్లియర్‌గా మాట్లాడండి. తీసుకునేవాళ్ళే ఆ డబ్బు కోసం, లేదంటే ఇంకా పనేమి చేయరు కదా! ఓకే. సో, అందుకని వాళ్ళకేంది ఒక ఇన్‌కమ్ ఏమి ఉండదు కాబట్టి ఇట్లా ఎవరో ఒకళ్ళని బెదిరించడం ఇవన్నీ స్టార్ట్ అయినాయి ఎక్కువ మనం చూసుకుంటే. నాట్ ఓన్లీ ఇన్ యూఎస్, ఇండియాలో కూడా. అంటే అందరూ కాదు, కొంతమంది. ఇప్పుడు హ్మ్. మంచి చెడు ఉన్నప్పుడు చెడనేది ఎప్పుడు కోఎగ్జిస్ట్ ఉంటది కదా! దాంతో పాటున్నట్టుగానే ఇట్లానే కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎండీఎంఏ డ్రగ్ ఒకటుంటుంది. హ్మ్. చాలా డేంజరస్ కెమికల్ అది. అదేమవుతదంటే మైండ్ ఆల్టరింగ్ డ్రగ్స్ వేరే ఉంటాయి. హ్మ్. ఒక్కొక్క డ్రగ్ ఒక్కొక్క రకంగా మన బయాలజీ మీద వర్క్ చేస్తాయి. సో, ఎండీఎంఏ అనేది ఏం చేస్తుందంటే ఎక్కువగా లవ్ ఇన్ ద సెన్స్ లవ్, యాంగర్, ప్రేమ, కోపం ఏదైనా సరే ఎమోషన్. ఎమోషన్స్ ఫిజికల్‌గా మనం అనుకుంటాం. హ్మ్. ఎవ్రీథింగ్ కెమికలే అది. ఓకే. మన బాడీ మన సెరోటోనిన్ రిసెప్టార్స్ నుంచి, లేదంటే మన బ్రెయిన్‌లో ఏ ఏ కెమికల్ ఎక్కువ రిలీజ్ అవుద్దో దాన్ని మన బాడీ ఏమనుకుంటది, ఎక్కువ ప్రేమ, ఎక్కువ కోపం, క్రోధం ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. బేసిక్ కెమికలే ఎవ్రీథింగ్. హ్మ్. సో, ఎండీఎంఏ డ్రగ్ ఏం చేసిద్దంటే లవ్‌ని ఎక్కువ యాంప్లిఫై చేసిద్ది ప్రేమని. ఓహ్! అంటే వాడి మైండ్‌ని ఇంకా లవ్ ఇన్ ద సెన్స్ ఇంకా రకరకాలనుకోండి. దాన్ని దరిద్రంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా నాకిష్టం లేదు.